వెళ్ళిండు చూడరా ఎదురులేని వీరుడు చిట్టబోయిన పెంటయ్య యాదవన్న. ఇలా పొద్దుగాల ఎవరు కనబడతలేడు. ఉత్తప్పుడేమో అందరు ఊరికేస్తారు. వీళ్ళు ఎవరు లేడేంది. అగో శంకర్ గారు గింత పొద్దుల గిడేం చెప్తాడు. ముచ్చటైతే అడిగైతే తెలుసుకున్నాం. శంకర్ నువ్వు గింత పొద్దుల గిడేం చెప్తాను. నువ్వు పదేదాకా లేవు. ఎమ్మో నాకు చిత్రం అనిపిస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ? అరే కనబడతలేదు అరా. పొద్దుగాల ఏం చెప్తారా? పండ్ల పొల పోతే ఇంకేం చదువుతారా? నువ్వేమో చిత్రంగా అడుగుతాను. వెనుక నీయాసం ఉంటాడే ఇద్దరిక పోయి అద్దానంగా గుర్తించుకున్నాడట. అంతేనా? లక్ష్యాన్ని రా టైం గింత అవుతుంది. వాళ్ళకి ఇంకా అత్తలేడు. సరేది అవి ఓందిరా అట్లకెళ్ళి వస్తాడావో. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే లచ్చి గింత లేట్ అయిందేంద్రా నీకు? ఎప్పుడు నిన్న మొన్న ఉత్తికన ఉరికొచ్చుతోని కూర్చుంటోని అడ్డకాడికి ఇలా గింత ఆలస్యం అయిందేంద్రా నీకు? రాత్రి వాడుకున్నా సార్, లేట్ అయింది. అందుకే ఇప్పుడు పనులు ఎక్కువైతాయి. అందుకే లేట్ అయింది. ఏం పనులు బుద్ధులు పనులు ఎక్కువైనా యారు? ఏం మాట్లాడుతున్నావురా? అందరం వచ్చినాం మరి బుచ్చి ఆడేర్రా ఇంకా అత్తలేడు. ఈ లెక్కనే వానికి భూతం గుద్దుకునే పనులు ఎక్కువ కావచ్చు. అగో అన్న చూడేస్తాను పూరని నుండి అందరం ఒకటితో ఉన్నారా? తాగు చాలా రోజులు అవుతుంది. తినేద్దాం. ఆదివారం దేదాదు పోయిన సరే నన్ను నిరికిచ్చి మీరే వారిపోయారు. ఇంకో దావత దేవద్దు. మళ్ళీ దావత అంటే మళ్ళీ మంచిగా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మంచిగా కళ్ళు ఎత్తుకున్నాం, మంచిగా ఆరిపోదాం, తాగుదాం, తిందాం, పడదాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంతే అంటారా మరి? అట్లయితే మనిషి 50 రూపాయలు వేసుకుందాం. 200 అయితే ఒక పెద్ద బుర్ర కళ్ళు తెచ్చుకుందాం. నువ్వైతే బోటికి పట్టుకొని రారా.